కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ఉన్న ఆదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మాజీ సీఎం కాబోయే సీఎంలను ఓడించిన ఘనత ఆయనకు దక్కడం గర్వకారణమన్నారు. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ ఇతర రాష్ట్రాల నేతలను అధికారులు ఆహ్వానిస్తున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గేకు రేవంత్ స్వయంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, అశోక్ గెహ్లోట్, కోదండరాం తదితరులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనుండగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదన్నారు. నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా తీర్పును శిరస వహిస్తానన్నారు. తాను 9.5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, డీకే శివకుమార్ను కలిశారు. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులపై అధిష్టానం నేడు స్పష్టత ఇవ్వనున్నట్లు నేపథ్యంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డీకేను కలిసి కోరినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని పూలన్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 67వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు ఎల్బీ స్టేడియంలోనే ఉంటారని బండ్ల గణేష్ అన్నారు. రేవంత్ సీఎం కావడం సంతోషం, నాకు ఏ పదవులు వద్దన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన వారే అధికంగా ఉన్నారు. కామారెడ్డి నుంచి 3, నిజామాబాద్ నుంచి 3 అసెంబ్లీలో కాల్పెట్టనున్నారు. బాన్స్వాడలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సీఎంగా అధిష్టానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. నవీపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.